మొదట్లో సమీర చాలా నీరసంగా ఉంటుంది. కానీ అనన్య తనని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. వరల్డ్ కప్ కొట్టిన టీం కూడా మొదట్లో చాలా మెచ్చుకుంటూ ఓడిపోతూ ఉంటుంది అని చెప్పి సమీరలో కసిని పెంచుతూ ఉంటుంది. వీళ్ళు ఇద్దరు కలిసి దర్శన్ మరియు శరణ్యని వేరు చేయాలని ఒక ప్లాన్ వేస్తూ ఉంటారు. సమీర బెంగళూరు ట్రిప్లో దర్శన్ని తన వైపు తిప్పుకోవాలని అనన్య స్కెచ్ వేస్తూ ఉంటుంది. ఇంకోవైపు ఇంట్లో పెద్దలు దామిని పెళ్లి గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఆనంద్ దామిని కోసం ఒక మంచి సంబంధం చూశాను అని అక్కకి చెప్తూ ఉంటుంది. అక్క కూడా ఒప్పుకొని వెంటనే పూజారిని పిలిపించి జాతకం మరియు వివాహ బలం చూద్దామని డిసైడ్ చేసుకుంటూ ఉంటారు. సమీర తన తమ్ముడితో మాట్లాడుతూ దామినికి నువ్వు ఎలాగైనా నీ వైపు తిప్పుకోవాలి, ఇది నీకు లాస్ట్ ఛాన్స్ అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. తమ్ముడు చాలా అప్పులు చేసి ఉన్నాడు, ఈ ప్లాన్ ఫెయిల్ అయితే మన బతుకు అడ్డుకి తిప్పడం తప్ప ఏమీ ఉండదు అని భయపడుతూ ఉంటుంది. దర్శన్ తన మనసులో శరణ్య మీద ఉన్న ప్రేమని బయట పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంతకాలం నిన్ను అర్థం చేసుకుండా చేశాను, కానీ ఇప్పుడు నా సర్వస్వం నువ్వే అని ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటాడు. దర్శన్ శరణ్య కళ్ళలోకి చూస్తూ నా శ్వాస అన్నీ నువ్వే, నీకు తెలుసు అని చెప్తూ ఉంటాడు. నా గుండె చప్పుడుకి నువ్వే ప్రాణధైర్యం అని చెప్తూ ఉంటాడు. మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం.